సూళ్లూరుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను స్వయంగా వెళ్లి లబ్ధిదారుల ఇంటి వద్ద అందజేశారు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. పట్టణంలోని నాగరాజపురం, ఇందిరానగర్, గాన్ల వీధి, సాయినగర్ గిరిజన కాలనీ, రాఘవయ్యపేటలో పెన్షన్లు పంపిణీ చేసిన నెలవల విజయశ్రీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిగా పెన్షన్లు ఇచ్చింది నందమూరి తారక రామారావు అని, ఇప్పటి వరకు పింఛనుదారులకు 3,000 రూపాయల చొప్పున అందుతుండగా గత వైసీపీ ప్రభుత్వంలా విడతల వారీగా కాకుండా సీఎం చంద్రబాబు తాజాగా ఆ మొత్తాన్ని ఒకేసారి 1,000 రూపాయలకు పెంచి 4,000 రూపాయలు చేశారని, ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1,000 రూపాయల చొప్పున కలిపి 7,000 రూపాయలు నేడు పంపిణీ చేస్తున్నామని ఆమె అన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్, చిట్టేటి పెరుమాళ్లు, మాధవ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రమేష్ అన్న బాబుదా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం. ఈరోజు జూలై 1వ తారీఖు అందరికి పెన్షన్ ఇవ్వడానికి మేము ఇంటి వద్దకే వచ్చాము. మొదటగా ఆంధ్రప్రదేశ్ లో సామాజిక భద్రత పెన్షన్లు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. తర్వాత మెల్లిగా పెంచుకుంటూ 2,000 చేశారు. 2,000ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3,000 అనౌన్స్ చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం 3,000ని విడతల వారీగా 250 సంవత్సరానికి ఏడాదికి 250 లెక్కను పెంచుకుంటూ ఇప్పటికి 5 సంవత్సరాలకి 3,000 చేశారు. ఇప్పుడు ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టే ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 1,000 రూపాయలు పెంచి 1,000, అలాగే ఈ నెల జూలై 4,000 కలిపి 7,000 జూలై 1వ తారీఖు ఇస్తారని హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టే అందరికి 7,000 పెన్షన్ జూలై 1వ తారీఖు ఇచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారు. మేమే వచ్చి పెన్షన్లు అందజేస్తున్నాం.